గురువమ్మతో నేను మాట్లాడాను. ఏం మాట్లాడావో ఏంటో, మీరిలా వెళ్ళగానే అలా మళ్ళీ కొంప మీదకొచ్చి అప్పు తెచ్చమని మా పీకల మీద కూర్చుంటుందేమో. ఇంకెక్కడుండడం నా వల్ల కాదమ్మా. ఈ తలనొప్పులు నేను భరించలేను. వెళ్ళిపోతాను, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. శోభ, అవసరం లేదు వదినా, నువ్వు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక గురువమ్మ వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. అవునండి, గురువమ్మ పొరపాటును కూడా మీ జోలికి రాదు. అలా ఏర్పాటు చేసింది శ్యామ. మీరు ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యమో ఏంటో, ఏదో ఒకటొచ్చి కొంప మీద పడితే ఉన్న ధైర్యం కాస్త ఊడ్చుకుపోతుంది. అలా మాట్లాడుకో శోభ. మనకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు మాట్లాడారని చెప్తున్నారు కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోక ఇంకా నేను చేసేదేముంది? నా మొహం. అమ్మా శ్యామ, గురువమ్మకి ఏం చెప్పి ఒప్పించావమ్మా? వీలైనంత తొందరలో వాళ్ళ అప్పు తీర్చేస్తానని చెప్పానమ్మా. ఎలా తీరుస్తావమ్మా? అన్ని లక్షల అప్పు ఎలా తీరుస్తావు? కొంపతీసి అల్లుడు గారి వాళ్ళ దగ్గర తీసుకుంటావా? వద్దమ్మా, అలా చెయ్యొద్దు. అల్లుడు గారి దగ్గర తీసుకోవద్దు. లేదండి, మీ అమ్మాయి నా దగ్గర తీసుకోవడం లేదు. మీ పెంపకంలో పెరిగిన పిల్ల కదా, అత్తింటి సొమ్ముతో పుట్టింటి అప్పు తీర్చదు. తనే కష్టపడి సంపాదించి మీ అప్పు తీరుస్తాను అంది. నాన్న, మీరు నా అప్పు గురించి ఆలోచించొద్దు. నిశ్చింతగా ఉండండి. ఏం నిశ్చింతో ఏంటో తల్లి, జీవితంలో మళ్ళీ నేను సన్నాయి వాయిస్తానని కాని, సంపాదిస్తానని కాని, అప్పు తీరుస్తానని కాని నమ్మకం లేదమ్మా. పెళ్ళై అత్తారింట్లో ఉన్న ఆడపిల్లవి నువ్వు కష్టపడి సంపాదించి మా అప్పు తీర్చాల్సిన కర్మ పట్టింది. దయచేసి అలా మాట్లాడకండి నాన్న. మీకు కూతురైనా కొడుకైనా నేనే అనుకోండి. మీ అప్పు తీర్చడం నా బాధ్యత అనుకోండి. ఇదే బాధ్యత అన్నయ్య తీసుకుని అప్పు తీరిస్తే మీరెంత సంతోషించేవారో, నేను అప్పు తీర్చినా కూడా అంతే సంతోషించండి నాన్న. ఇంకా ఈ విషయం గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వేళ్లకు మందులు వేసుకోండి. డాక్టర్ చెప్పినట్టు తొందరగా కోలుకుంటారు. అయినా మనకి కన్నయ్య ఉన్నాడు కదా నాన్న, కంగారెందుకు? ఆ కన్నయ్యే మనల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాడు. మీరందరూ నిశ్చింతగా ఉండండి. జీవితంలో మార్పులు ఎంత విచిత్రంగా ఉంటాయో చూసావా శ్యామ? మనం ఊరు వెళ్తున్నప్పుడు నువ్వు ఎంతో టెన్షన్గా, ఎంతో బాధగా, ఎంతో భయంగా వచ్చావు. తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో ధైర్యంగా, హాయిగా వెళ్తున్నావు చూడు. ఇదంతా మా కన్నయ్య దయ అఖిల్ బాబు. గురువమ్మ అలా చేయడం వల్ల నాన్నగారికి పక్షవాతం వచ్చింది అన్న బాధున్నా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లడం వల్ల ప్రమాదం తప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. అవును శ్యామ, డాక్టర్ గారు చెప్పినట్టు తొందరలోనే ఆయన లేచి తిరిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది. కేవలం నాన్నగారి ఆరోగ్యం విషయంలోనే కాదు అఖిల్ బాబు, మీ ఆయుష్ విషయంలో కూడా ఆ కన్నయ్య నన్ను కరుణించాడు. గురువమ్మ జాతకం పేపర్ మార్చిందని, మీ జాతకంలో కళాకారుల వల్ల గండం లేదన్న నిజం తెలిసిన నాకు చాలా చాలా సంతోషం వేసింది. నాకు వరంగా వచ్చిన ఆ కళ
మీకు శాపంగా మారలేదు అని తెలిసి ఒక కళాకారిణిగా నేను చాలా పొంగిపోయాను. కళ వల్ల మంచి జరుగుతుందే తప్ప చెడు జరగదు అని చెప్పి ఒక కళాకారిణిగా గర్వపడ్డాను. ఇంక నువ్వు ఎలాంటి అనుమానాలు లేకుండా, నాకేదో అవుతుందన్న భయం లేకుండా ధైర్యంగా పాటలు పాడొచ్చు. అవునా అఖిల్ బాబు, ఇక నుంచి ధైర్యంగా పాడతాను. అలా ధైర్యంగా పాడటం ఏదో ఇప్పుడే మొదలు పెట్టచ్చు కదా. ఇప్పుడా? అవును శ్యామ, ఇప్పుడే. ఈ సంతోష సమయాల్లో మనసు హాయిగా గాల్లో తేలిపోయేలాగా ఒక చక్కటి పాట పాడు. పాడు శ్యామ. అలాగే అఖిల్ బాబు, పాడతాను. ఎక్సలెంట్ గా పాడావు శ్యామ. థ్యాంక్స్ అఖిల్ బాబు. ఏంటి, మీ నాన్నగారికి పెరాలసిస్ వచ్చిందా? అవునత్తయ్య గారు. అదేంటి, ఎవరో అప్పుల వాళ్ళు మీ ఇంటి మీదకొచ్చారని, ఆ విషయం సెటిల్ చేయడానికి మీరు వెళ్ళారని మీ మావయ్య గారు చెప్పారు. అఖిల్ నాకు అదే చెప్పాడు వసంత. అంటే డాడీ, యాక్చువల్లీ వెళ్ళింది ఆ అప్పుల మ్యాటర్ సెటిల్ చేయడానికి. మేము వెళ్ళేసరికి పాపం అప్పుల వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక మావయ్య గారికి బీపీ పెరిగి మైల్డ్గా స్ట్రోక్ వచ్చింది. సమయానికి మేము వెళ్ళాం కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాం. తొందరలోనే ఆయన నార్మల్ అవుతారని చెప్పి డాక్టర్ గారు చెప్పారు.
అవునా? అయితే పర్వాలేదులే. అవును శ్యామ, మీ నాన్నగారికి అలా ఉన్నప్పుడు 4 రోజులు అక్కడ ఉండాల్సింది కదా. పర్లేదు అత్తయ్య గారు, ప్రస్తుతం బానే ఉన్నారు కదా అని వచ్చేసాము. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కూడా వెంటనే కోలుకున్నారంటే చాలా అదృష్టం. చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇచ్చుంటారు. అవునక్క, ఖరీదైన మందులే వాడారు. మరి అంత ఖర్చు మీ వాళ్ళు భరించారా? భరించేదేముందిలే, పక్కనే అఖిల్ ఉన్నాడు కదా భరించడానికి. ఐ మీన్ ఆ ఖర్చులు భరించటానికి అఖిల్ ఉన్నాడు కదా అంటున్నాను. భరించాలి కదా ఐశ్వర్య, అల్లుడుగా అది వాడి బాధ్యత కదా. అవునవును, అల్లుడుగా అది అఖిల్ బాధ్యతే. ఎన్ని లక్షలైనా భరించాలి. మనం భరించడానికి ముందుకొచ్చినా కూడా శ్యామ వాళ్ళు ఆ భారాన్ని మన నెత్తిన వేసే రకాలు కాదులే వదినా. ఆత్మాభిమానం గలవాళ్ళు ఎవరి సొమ్మును తేరగా తీసుకోరు, అప్పుగానే తీసుకుంటారు. ఎలాగో అలా కష్టపడి ఆ అప్పుని తీరుస్తారు. అది శ్యామ మనస్తత్వం. అవునవును, శ్యామ వాళ్ళ గురించి మనకి తెలుసు కదా. శ్యామ, జర్నీ చేసి టైర్డ్ అయినట్టుగా అనిపిస్తుంది, పద. పెళ్ళాం మీద ఈగను కూడా వాలనియట్లేదు వీడు. చెప్తా. అవును డాడీ, నా జాతకం పేపర్లు మార్చి తాతగారి చేత కూడా నాకు కళాకారుల వల్ల గండం ఉందని చెప్పించింది ఆ గురువమ్మ. ఆ గురువమ్మ ఎంతకి తెగిస్తుంది అనుకోలేదురా. గురువమ్మ ఇలా చేసిందని మమ్మీకి చెప్దా ఉంటే మమ్మీ నమ్మదంటుంది శ్యామ. అవునరా, మీ మమ్మీ నమ్మదు. గురువమ్మ మీ మమ్మీకి దూరపు బంధువు. పైగా గురువమ్మ అంటే మీ మమ్మీకి బోలెడంత నమ్మకం. అలాంటిది గురువమ్మ ఇలాంటి దిక్కుమాలిన పని చేసిందంటే మీ అమ్మ అస్సలు నమ్మదు. తన భయాన్ని పోగొట్టడానికి మనం ఇలా అబద్ధం చెప్తున్నాం అనుకుంటుంది. మావయ్య గారు వచ్చాక ఈ విషయం ఆయనకి చెప్పి మావయ్య గారి ద్వారానే విషయం మీ అమ్మకి చెప్దాం. అప్పటి వరకు శ్యామ సింగర్ అనే విషయం మీ అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడాలి. అలాగే డాడీ. కన్నయ్య, నీ దయ వల్ల నాన్న ఆరోగ్యం కుదుటపడింది. నాకు స్వేచ్ఛగా పాడుకునే అదృష్టం దొరికింది. ఇక నాకు కావలసింది పాటలు పాడే అవకాశం రావడం. తొందరగా నాకు అవకాశాలు వచ్చేలా చేసి గురువమ్మ అప్పు తీర్చేలా చేయి కన్నయ్య. శ్యామ, శ్యామ, నీకు గుడ్ న్యూస్ శ్యామ. ఏంటి అఖిల్ బాబు? మనం కారులో వెళ్ళేటప్పుడు నువ్వు చాలాసార్లు ఎఫ్ఎంలో పాటలు వినేదాను కదా. అవును. ఆ ఎఫ్ఎం పేరు గుర్తుందా? అది బ్లూ ఎఫ్ఎం 66.5. అవునవును, బ్లూ ఎఫ్ఎం 66.5. ఇప్పుడు ఆ బ్లూ ఎఫ్ఎం వాళ్ళు మార్నింగ్ బ్యాండ్ లాంచ్ చేస్తున్నారంట. దానికోసం కొత్త సింగర్స్ కావాలంట. కొత్త వాయిస్లు సెలెక్ట్ చేసుకోవడం కోసం ఆడిషన్స్ పెడుతున్నారంట. నువ్వు గనక ఆడిషన్స్కి వెళ్తే గ్యారంటీగా సెలెక్ట్ అవుతావు. నెలకి 25,000 నుంచి ₹1,00,000 వరకు శాలరీ ఉంటుందంట. అలాగే అఖిల్ బాబు, మీరు చెప్పినట్టు ఆ ఆడిషన్స్కి వెళ్తాను. ఉద్యోగం సంపాదిస్తాను. గురువమ్మ అప్పు తీర్చేస్తాను. అలా చెయ్యాలి అంటే ఈ క్షణం నుంచి నీ కాన్సన్ట్రేషన్ అంతా పాట మీదే ఉండాలి. పాట గురించి తప్ప నువ్వు దేని గురించి ఇంకా ఆలోచించకూడదు. అర్థమైందా? ఇవాల్టి నుంచి పాట గురించే నేను ఆలోచిస్తాను.
పాట గురించి ఆలోచిస్తానంటుందేంటి? కొంపతీసి సంగీతం నేర్చుకోవాలనుకుంటుందా? ఈ విషయం వెంటనే అత్తయ్య గారికి చెప్తాం. లెఫ్ట్ అండ్ రైట్ కోటింగ్ ఇచ్చేస్తుంది. అయ్యో, అదేం మాట వదిన గారు. అఖిల్కి తల్లిదండ్రులుగా మేమెంతో, అత్తామామలుగా మీరు కూడా అంతే కదా. అన్నయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. ఏదన్నా అవసరమైతే మొహమాట పడకుండా శ్యామాకి గాని మాకు గాని ఫోన్ చేయండి. ఉంటాను వదిన గారు. శ్యామ వాళ్ళ అమ్మగారు ఐశ్వర్య, శ్యామ వాళ్ళ నాన్నగారు బాగానే ఉన్నారట. మంచి ట్రీట్మెంట్ చేయించారు కాబట్టి ఆయన బాగానే ఉంటారు అత్తయ్య. కానీ ఇక్కడ పరిస్థితుల్ని చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. ఇక్కడేమైంది ఐశ్వర్య? అఖిల్ బాబు జాతకం ప్రకారం తన జీవితంలోకి కళాకారులు ఎవరూ రాకూడదు కదా. వస్తే గండం కదా. అవును, శ్యామ వల్ల ఆ గండం వస్తుందేమోనని భయంగా ఉందత్తయ్యా. శ్యామ వల్ల? శ్యామ వల్ల ఎలా వస్తుంది? శ్యామ కళాకారిణి కాదు కదా. కళాకారిణి అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందత్తయ్యా. అవునా? అవునత్తయ్యా. శ్యామ అఖిల్ ఇందాక ఏదో పాట గురించి మాట్లాడుకుంటున్నారు. బహుశా శ్యామకి సంగీతం నేర్పించాలని అనుకుంటున్నట్టున్నాడు. శ్యామా, శ్యామా, ఏంటత్తయ్య గారు? ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? తెలీదా? నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలీదా? ఏంటి మమ్మీ, ఏం జరిగింది? ఇంకేం జరగలరా? నీ జాతకం ప్రకారం కళాకారులు నీ జీవితంలోకి రాకూడదు అని నీకు తెలుసు కదా. తెలుసు. తెలిసి ఎలా చేయడం ఏంటి? శ్యామ చేత పాట పాడించి ప్రాణాల మీదకి తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఏంటి అలా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారు? సమాధానం చెప్పండి. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా జాతకాల మీద, గండాల మీద నాకు నమ్మకం ఉంది. నాన్నగారు చెప్పారు కాబట్టి నేను దాన్ని పూర్తిగా నమ్ముతాను. నా నమ్మకంతో ఎలా ఆడుకుంటున్నారా? శ్యామా, మొన్న నువ్వేమన్నావు? అఖిల్ బాబుకి ఏ గండం రాకుండా, ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను అన్నావు కదా. అవసరమైతే అఖిల్ బాబు ప్రాణాలకి నీ ప్రాణం అడ్డం వేస్తాను అన్నావు కదా. ఇప్పుడు పాట పాడడానికి ఎలా సిద్ధపడ్డావు? శ్యామ పాట పాడబోతుందని ఎవరు చెప్పారు మమ్మీ? శ్యామ నువ్వు మాట్లాడుకుంటుంటే ఐశ్వర్య విందంట. పాట గురించి ఆలోచిస్తాను అని చెప్పి ఇందాక శ్యామ అంటుంది కదా, ఆ మాటే నేను విన్నాను. పాట గురించి ఆలోచిస్తానని శ్యామ అనడం మాత్రమే విన్నావా? ఇంకేమైనా విన్నావా? ఆ మాటే విన్నాను.
దాని అర్థం అదే కదా. సంగీతం నేర్చుకొని పాట పాడాలి అనుకుంటుందనే కదా అర్థం. అది అర్థం కాదు వదిన, అపార్థం. శ్యామ మాట నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నావు. మరి ఆ మాటకి అర్థమేంటంట? చెప్తాను వదిన. మేమేం మాట్లాడుకున్నామో, తను ఎందుకు ఆ మాట అందో, ఆ మాటకి అర్థమేంటో అంతా వివరంగా చెప్తాను.